నూనెలు, క్రొవ్వులు. స్టీరిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C17H35COOH. నూనెలు లేదా కొవ్వులు అనగా గ్లిజరాలు ఫ్యాటీ ఆమ్లాల మధ్య ఏర్పడే ట్రై ఎస్టర్లు. నూనెల యొక్క ముఖ్యమైన వనరులు వృక్షాలు, జంతువులు. స్టీరిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C17H35COOH. క్రింది వానిలో ఏది సంతృప్త ఫ్యాటీ ఆమ్లము? లారిక్ ఆమ్లము. నూనె మరియు కొవ్వులను సబ్బులు, పెయింట్లు, వార్నిష్లు, ఫ్యాటీ ఆమ్లాల తయారీ, తోలు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. నూనెలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థాలు. కొవ్వులు గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థాలు. నూనెలు ఇచ్చే గింజలకు ఉదాహరణ వేరుశెనగ నూనె. హైడ్రోజనీకరణం వలన నూనెల యొక్క రుచిని, సువాసనను పెంచి ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్లు చేస్తుంది. సబ్బు అనగా ఫ్యాటీ ఆమ్లాల సోడియం పొటాషియం లవణము. సబ్బు అనగా ఫ్యాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణము. గడ్డం గీసుకున్నట్టుకు వాడే సబ్బులో ఏ పదార్థం అధికంగా ఉంటుంది? స్టీరిక్ ఆమ్లం. దుర్వాసనను తొలగించే సబ్బులు దేన్ని కలిగి ఉంటాయి? 3,4,5 ట్రైబ్రోమో సాలిసిలాల్డిహైడ్ని కలిగి ఉంటాయి. దుర్వాసనను తొలగించే సబ్బులు 3,4,5 ట్రైబ్రోమో సాలిసిలాల్డిహైడ్ కలిగి ఉంటాయి. డ్రై క్లీనింగ్ నందు వాడే సబ్బులో గల క్యాటయాను ట్రై ఇథనాల్ అమోనియం. డ్రై క్లీనింగ్ నందు వాడే సబ్బులో గల క్యాటయాను ట్రై ఇథనాల్ అమోనియం. కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు ఉపయోగపడతాయి, ఎందుకంటే అవి కఠిన జల అయాన్లతో చర్య పొందుతాయి కానీ అవక్షేపం ఏర్పడదు. ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణం ప్లస్ కొన్ని నిర్మితాలు కలిసి డిటర్జెంట్లు ఏర్పడతాయి. ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణం మరియు కొన్ని నిర్మితాలు కలిసి డిటర్జెంట్లు ఏర్పడతాయి. అదే ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేట్ సోడియం లవణము మరియు కొన్ని నిర్మితాలు కలిసి డిటర్జెంట్లు ఏర్పడతాయి. లారిక్ ఆమ్లం, స్టీరిక్ ఆమ్లం, ఓలిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లాలు ఫ్యాటీ ఆమ్లాలకు ఉదాహరణ. లారిక్ ఆమ్లం, స్టీరిక్ ఆమ్లం, ఓలిక్ ఆమ్లం, లినోయిక్ ఆమ్లాలు ఫ్యాటీ ఆమ్లాలకు ఉదాహరణ. ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేట్ సోడియం లవణం ప్లస్ కొన్ని నిర్మితాలు కలిసి డిటర్జెంట్లు ఏర్పడతాయి. నూనెలు లేక కొవ్వుల యొక్క లక్షణాలు ఫ్యాటీ ఆమ్లాల గ్రూపుపై ఆధారపడి ఉంటాయి. నూనెలు లేక కొవ్వుల యొక్క లక్షణాలు ఫ్యాటీ ఆమ్లాల గ్రూపుపై ఆధారపడి ఉంటాయి. ఓలిక్ ఆమ్లం అసంతృప్త ఫ్యాటీ ఆమ్లానికి ఉదాహరణ. లినోలిక్ ఆమ్లం యొక్క సంకేతము C17H29COOH. లినోలినిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C17H29COOH. స్టీరిక్ ఆమ్లం సంతృప్త ఫ్యాటీ ఆమ్లానికి ఉదాహరణ. లినోలినిక్ ఆమ్లం అసంతృప్త ఫ్యాటీ ఆమ్లానికి ఉదాహరణ. స్టీరిక్ ఆమ్లం సంతృప్త ఫ్యాటీ ఆమ్లానికి ఉదాహరణ. లినోలిక్ ఆమ్లం అసంతృప్త ఫ్యాటీ ఆమ్లానికి ఉదాహరణ. లారిక్ ఆమ్లం ఏర్పడుటకు ఫ్యాటీ ఆమ్లాల వనరులు కొబ్బరి నూనె, వెన్న. లారిక్ ఆమ్లం ఏర్పడుటకు ఫ్యాటీ ఆమ్లాల వనరులు కొబ్బరి నూనె, వెన్న. జంతువుల కొవ్వు నుండి ఏర్పడు ఆమ్లము స్టీరిక్ ఆమ్లము. లినోలిక్ ఆమ్లము లిన్ గింజల నుండి లభించును. సోయా చిక్కుడు నుంచి ఏర్పడు ఆమ్లము ఓలియిక్ ఆమ్లము. లారిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C11H21COOH. లారిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C11H23COOH. ఓలిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C17H33COOH. ఓలిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C17H33COOH. చేప కాలేయపు నూనె మందులలో ఉపయోగపడును. లారిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C11H23COOH. ఓలిక్ ఆమ్లం యొక్క సాంకేతికము C17H33COOH. నెయ్యి అనేది కొవ్వుకు ఉదాహరణ. కొన్ని నూనెల్లో గల ఫ్యాటీ ఆమ్లాలు తమ నిర్మాణంలో ఒకటి లేదా ఎక్కువ C బంధాలను కలిగి ఉంటాయి. వీటిని అసంతృప్త నూనెలు అంటారు. అసంతృప్త నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే సంతృప్త నూనెలు లభిస్తాయి. నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి. సంతృప్త నూనెలు ఎక్కువ ద్రవీభవన స్థానాలను కలిగి ఉంటాయి. డాల్టా, మార్గరిన్ అనేవి సంతృప్త కొవ్వులకు ఉదాహరణ. డాల్టా, మార్గరిన్ అనేవి సంతృప్త కొవ్వులకు ఉదాహరణ. నూనెల హైడ్రోజనీకరణంలో నికెల్ను ఉత్ప్రేరకంగా వాడతారు. పత్తి గింజల నూనె ఓలిక్ ఆమ్లం అనే ఫ్యాటీ ఆమ్లం గల ఎస్టర్ అనేది నూనెల హైడ్రోజనీకరణానికి ఉదాహరణ.
పత్తి గింజల నూనె అయిన ఓలిక్ ఆమ్లం అనే ఫ్యాటీ ఆమ్లం గల ఎస్టర్ అనేది నూనెల హైడ్రోజనీకరణానికి ఉదాహరణ. ఏదైనా ఒక క్షార సమక్షంలో నూనె లేక కొవ్వులను జల విశ్లేషణ చెందించి సబ్బును నేరుగా పొందవచ్చును. ఏదైనా ఒక క్షార సమక్షంలో నూనె లేక కొవ్వులను జల విశ్లేషణ చెందించి సబ్బును నేరుగా పొందవచ్చును. ఏదైనా ఒక క్షార సమక్షంలో నూనె లేక కొవ్వులను జల విశ్లేషణ చెందించి సబ్బును నేరుగా పొందు చర్యని సఫోనిఫికేషన్ అంటారు. ఏదైనా ఒక క్షార సమక్షంలో నూనె లేక కొవ్వులను జల విశ్లేషణ చెందించి సబ్బును నేరుగా పొందు చర్యను సఫోనిఫికేషన్ అంటారు. గ్లిజరాల్ యొక్క సాంకేతికము CH2OH CHOH CH2OH. సాధారణంగా సబ్బును జంతువుల కొవ్వు, కొబ్బరి, పత్తి, సోయా చిక్కుడు, పామోలిన్ నుండి తయారు చేస్తారు. సాధారణంగా సబ్బును జంతువుల కొవ్వు, కొబ్బరి, పత్తి, సోయా చిక్కుడు, పామాలిన్ నుండి తయారు చేస్తారు. సబ్బును తయారు చేయనప్పుడు వాడే ఉత్ప్రేరకాలు జింక్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. సబ్బును తయారు చేయనప్పుడు వాడే ఉత్ప్రేరకాలు జింక్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. సబ్బు యొక్క గుణములు అందుగల వివిధ ఫ్యాటీ ఆమ్లాల పరిమాణంపై ఆధారపడి ఉండును. సబ్బు యొక్క గుణములు అందుగల వివిధ ఫ్యాటీ ఆమ్లాల పరిమాణంపై ఆధారపడి ఉండును. శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బులో ఉండే ఫ్యాటీ ఆమ్లాల లవణము పొటాషియం లవణము. శరీర శుభ్రత అంటే పొట్టకు రుద్దుకుంటాము పొటాషియం లవణం అని గుర్తుపెట్టుకోవాలి. బట్టలు ఉతికే సబ్బులో ఉండే ఫ్యాటీ ఆమ్లాల లవణము సోడియం లవణము. నీటిలో తడవని గుడ్డ తయారీలో ఉండు ఫ్యాటీ ఆమ్లాల లవణాలు కాల్షియం అల్యూమినియం లవణాలు. నీటిలో తడవని గుడ్డ తయారీలో ఉండు ఫ్యాటీ ఆమ్లాల లవణము కాల్షియం అల్యూమినియం లవణములు. ముఖానికి వాడే పౌడర్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాల లవణము మెగ్నీషియం లవణము. ముఖానికి వాడే పౌడర్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాల లవణము మెగ్నీషియం లవణము. డ్రై క్లీనింగ్ అలంకరణ సామగ్రి తయారీలో ఉండు ఫ్యాటీ ఆమ్లాల లవణము ట్రైఇథనాల్ అమోనియం లవణము. డ్రై క్లీనింగ్ అలంకరణ సామగ్రి తయారీలో ఉండు ఫ్యాటీ ఆమ్లాల లవణము ట్రైఇథనాల్ అమోనియం లవణము. పారదర్శక సబ్బులు గ్లిజరాల్ను కలిగి ఉండును. మంచి సబ్బు అనగా ఎక్కువ ఎత్తుగల నురగనిచ్చే సబ్బు. కఠిన జలము కాల్షియం మెగ్నీషియం అయాన్లను కలిగి ఉండును. కల్మషాలు రసాయనికంగా ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్, ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేట్ లవణాలు. కల్మషాలు రసాయనికంగా ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్ లేదా ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేట్ లవణాలు. డిటర్జెంట్లు సబ్బుల కంటే మెరుగైనవి. కొవ్వు ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గ్యూసరైస్టు ఫ్యాటీ ఆమ్లం ప్లస్ గ్లిజరాలు. కొవ్వు ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గ్యూసరైస్టు ఫ్యాటీ ఆమ్లం ప్లస్ గ్లిజరాలు. ఆల్కైల్ బెంజిన్ ప్లస్ ఓలియం గ్యూసరైస్టు ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్. నూనెల హైడ్రోజనీకరణం నందు ఉపయోగించే ఉత్ప్రేరకం నికెలు. ఫ్యాటీ ఆల్కహాల్ ప్లస్ ఓలియం గ్యూసరైస్టు ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేటు. ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గ్యూసరైస్టు ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్ యొక్క సోడియం లవణము. ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేట్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గ్యూసరైస్టు ఫ్యాటీ ఆల్కహాల్ సల్ఫేట్ యొక్క సోడియం లవణము. సోడియం ఫాస్ఫేట్ Na3PO4 ప్లస్ కాల్షియం క్లోరైడ్ CaCl2 గ్యూసరైస్టు కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 ట్వైస్ NaCl 2 Na3PO4 ప్లస్ 3CaCl2 గ్యూసరైస్టు అనగా సోడియం ఫాస్ఫేట్ ప్లస్ కాల్షియం క్లోరైడ్ గ్యూసరైస్టు కాల్షియం ఫాస్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ వస్తుంది. Ca3PO4 ట్వైస్ ప్లస్ 6NaCl. కాల్షియం క్లోరైడ్ను కలపగా సబ్బు యొక్క నురగ ఎత్తు తగ్గును. కాల్షియం క్లోరైడ్ CaCl2ను కలపగా సబ్బు యొక్క నురగ ఎత్తు తగ్గును. సోడియం ఫాస్ఫేట్ Na3PO4ను కలపగా సబ్బు యొక్క నురగ ఎత్తు పెరుగును. సబ్బులు సేంద్రియ పదార్థాల నిర్మితాలు. కాల్షియం క్లోరైడ్ కలిపితే సబ్బు యొక్క నురగ ఎత్తు తగ్గుద్ది. అదే సోడియం ఫాస్ఫేట్ కలిపితే సబ్బు యొక్క నురగ ఎత్తు పెరుగుద్ది. సబ్బుల తయారీలో సోడా బూడిద, సోడియం బైకార్బోనేట్, సోడియం సిలికేట్ మొదలగు సేంద్రియ పదార్థాల నిర్మితాలుగా కలుపుతారు. సబ్బుల తయారీలో సోడా బూడిద, సోడియం బైకార్బోనేట్, సోడియం సిలికేటు మొదలగు సేంద్రియ పదార్థాలను నిర్మితాలుగా కలుపుతారు. స్టీరిక్ ఆమ్లం కలిగి ఉండడం వల్ల గడ్డం చేసుకునేటప్పుడు వాడే సబ్బు నందు నురగ త్వరగా ఎండిపోదు. స్టీరిక్ ఆమ్లం కలపడం వలన గడ్డం చేసుకునేటప్పుడు వాడే సబ్బు నందు త్వరగా ఎండిపోని నిరగను ఇస్తుంది. నూనెలు లేక కొవ్వులు పరిశ్రమలకు నిత్య జీవితానికి ఉపయోగపడతాయి.